ఇసుక, మద్యం అన్ని అక్రమాలే. అన్నిట్లో కూడా ఒక్క నిమిషం రామారావు గారు మాట్లాడిద్దాం. రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు. ఆంజనేయుడు గారు. సతీష్ గారు చెప్పండి. చాలా మంది వైసీపీ నాయకులు వచ్చి, ప్రతినిధులు వచ్చి మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు నోటికి వచ్చినట్టు దురుసుగా కూడా మాట్లాడతారు. కానీ రామారావు గారు అబద్ధాలు చెప్తున్నారు. రామారావు గారు మాట్లాడేవాడు ఒకరు కూడా అడ్డు చెప్పుకోవద్దు లేదు కదా. ఒక్క నిమిషం రామారావు గారు చెప్పలేదు. ఖచ్చితంగా మీ తప్పులను మీరు ఒప్పుకోవాలి. రామారావు గారు మాట్లాడిద్దాం. కాదు ఆన్సర్ ఇవ్వకపోతే మీకు ఎలా చెప్తారు? మళ్ళీ మీరు ఆన్సర్ మీరు ఎలా చెప్తారు? ఒక్క నిమిషం మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తాను. రామారావు గారు ఆగండి ఒకసారి చెప్పండి. ఆంజనేయుడు గారు, నేనేమంటున్నా అంటే రామారావు గారు అబద్ధాలు చెప్పినా సభ్యతగా చెప్తున్నారు. మిగతా వైసీపీ వాళ్ళు వచ్చారనుకోండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కేంద్రము అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎటువంటి డిమాండ్ తీసుకెళ్లినా గానీ కేంద్రం దగ్గరికి వెంటనే ఆమోదించారు. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేదా నీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ రోడ్లు, రింగ్ రోడ్లు, అనేక రింగ్ రోడ్లు, హైడ్రోజన్ ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైన హైడ్రోజన్ ప్రాజెక్ట్ వస్తుంది ఈ రాష్ట్రంలో. రాయలసీమలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. డిపిఆర్లు తయారవుతున్నాయి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఫ్రీగా, హ్యాజిల్ ఫ్రీగా ప్రయాణాలు జరిగేటట్టుగా ఉండాలి. ఈ రోజు 1,00,000 కోట్లతోటి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు వస్తున్నాయి. రోడ్లు చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రాజెక్టులు వస్తున్నాయి. నిరుద్యోగ సమస్య పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు ఎప్పుడు వెళ్ళినా, ముఖ్యమంత్రి గారు వెళ్ళినా, లేదా లోకేష్ గారు వెళ్ళినా, లేదా ఇంకేదో మంత్రులు వెళ్ళినా తీసుకెళ్తున్న ఏవైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం చూసాము. అమరావతి ప్రాజెక్టు విషయంలో నేరుగా ప్రధానమంత్రి గారు వచ్చి పునః ప్రారంభించడం జరిగింది. 1,000 కోట్ల రూపాయలు అమరావతికి ఆర్థిక సహాయం. ఒక రాష్ట్రంలో ఒక రాజధాని అభివృద్ధి చెందిందంటే ఆ చుట్టుపక్కల అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. అనేక మందికి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. అనేక మంది ఉపాధి దొరుకుతుంది. అనేక వందల వేల కుటుంబాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంది. ఇవేవి వైసీపీ వాళ్ళకి కనిపించవు. ఆయన అమ్మఒడి మేము అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనము 13,000 ఇచ్చారంటున్నారు. 13,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు. మీరేం చెప్పారు? 15,000 అన్నారు. మీరు కూడా ఇచ్చింది 13,000 కదా. అక్కడ ఏదో స్కూల్ కి టాయిలెట్ల ఫీజు ఆ యొక్క హెడ్ మాస్టర్ జమ చేస్తే టాయిలెట్ల సెస్. ఒక్క నిమిషం మీరు అడిగిందని చెప్తారు మీకు ఇస్తాను. మళ్ళీ ఒక్క నిమిషం రామారావు గారు మధ్యలో ఇంటరప్ట్ అయితే మళ్ళీ అర్థం కాదు కదా. ఒక నిమిషం చెప్పండి, మీరు మళ్ళీ ఆన్సర్ ఇద్దరు కానీ మాట్లాడతారు. రైతు భరోసా ఏం చెప్పారు? మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ప్రకటించక ముందు ఈ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే, మేము 15,000 రైతు భరోసా ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నారు. ఎప్పుడైతే కేంద్రం ప్రకటించిందో ఆ 6,000 కలుపుకొని మేము ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది 20,000 రూపాయలు ఇస్తామని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే కలుసుకొని చేస్తున్నారు. ఈరోజు వైసీపీ వాళ్ళ ఆందోళన ఏమిటంటే, రోజుకొక కుంభకోణం వస్తుంది. అన్ని రకాల కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. వందల వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ముంచేశారు, సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా, అదే విధంగా విదేశాల్లో ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు, విదేశాలకు ఏ విధంగా ఈ యొక్క నల్లధనాన్ని తరలించారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా బయటకు వస్తున్నాయి. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. సాక్షులు చెప్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మింగారు, హైదరాబాద్ లో ఆస్తులు ఏ విధంగా కొన్నారు, వాటన్నిటిని ఈడీ సీజ్ చేసింది. ఈడీ ఎందుకు సీజ్ చేసింది? ఆధారాలు పాయింట్ డైవర్ట్ చేయటం కాదండి ఆంజనేయ రెడ్డి గారు. విభజన హామీల మీద మీ యొక్క స్పష్టత ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ స్పష్టత ఇవ్వండి. అది మీ పత్రికగా నిలబెడుతుంది. ఆంజనేయుడు గారు, విభజన హామీలకు సంబంధించి కేంద్రం ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు దానికంటే ఆన్సర్ ఇవ్వండి.
మీరు ఎక్స్పోజ్ అయిపోతున్నారు. మీరు చెప్పిన అబద్ధాలు నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను. మేము అబద్ధాలు చెప్పట్లేదండి. మీరు నేను చెప్పిన దాన్ని స్కిప్ చేయాలని చూస్తున్నారు. మేము యొక్క అబద్ధం కూడా చెప్పలేదు. నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా సరే ఒక అబద్ధం ఉందని నిరూపిస్తే నేను దేనికైనా బొద్దుండవుతాను. మీరు బొద్దులవుతారా? మీరు చెప్పేది నిద్రలేస్తే అబద్ధాలు. 2 నాలుకల ధోరణి. ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు చేయడానికి మీ బీజేపీ నేతలు ఉన్నారు. ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ రాష్ట్రాన్ని కష్టపరచడానికి మీ కూటమి ప్రతినిధులు ఉన్నారా? మీ యొక్క రాజకీయ కాంక్ష, మీ రాజ్యాధికారం కోసం, మీరు అధికార పదవులు అనుభవించడం కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఆంజనేయ రెడ్డి గారు స్పష్టంగా చెప్పండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చెప్పండి. ఎవరు తీసుకొచ్చారు అది? ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం చట్టాలు మంచి చట్టం తీసుకొచ్చారండి. మేము చెప్తుంటే మీరు కూటమిలో ఉండి కూటమి ప్రతినిధికి వచ్చి దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది మీ నేర స్థితి. ఇంతకంటే దారిద్ర్యమైనటువంటి స్థితి లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. గుర్తుంచుకోండి, జాతీయ స్థాయి విలువలతో మాట్లాడాలి మీరు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించిన మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తి మీరు ఎట్లా ప్రతినిధిగా మాట్లాడతారండి? మాది అబద్ధమా? మీరు సమాధానం చెప్పలేకపోయారు. కాదు ఒక్క నిమిషం రామారావు గారు మళ్ళీ మనం వేరే టాపిక్ ప్రత్యేక హోదాకి మీరు కట్టుబడి ఉన్నారా? ప్రత్యేక హోదాకి ఇప్పుడు 15 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి విధానం ఏంటి? రాష్ట్ర ఇప్పుడు ఏవి ఇస్తున్నామో చెప్తున్నాం రామారావు గారు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళకంటే మీరు ఈ దేశాన్ని మీరు ఇంకా బస్టు పట్టిస్తున్నారు. కాదు మీరు మళ్ళీ ఇంకొక టాపిక్ రామారావు గారు వేరే టాపిక్ లో మన రాష్ట్రానికి సంబంధించి మన హామీలకు సంబంధించి ఏంటో మాట్లాడుకుందాం. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్థానిక మీ అబద్ధాలను ఎక్స్పోజ్ చేస్తున్న ఒక్క ప్రశ్న, సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా ఎన్నికలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మద్య నిషేధం చేశారా? మద్య నిషేధం కట్టుబడి ఉన్నాము. మీరు ఎక్కడ కట్టుబడి ఉన్నారు? మేము దశల వారి మద్య నిషేధం చెప్పాము. కాదు మళ్ళీ మనకి చాలా పెద్ద టాపిక్ అయిపోతాయి అన్ని కూడా. ఒక్క నిమిషం సార్ ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తారు. ఆంజనేయుడు గారు అధికారంలోకి వస్తే 95 దాన్ని డివేషన్ అయ్యారు. ఆయనతో అంటకాగుతూ మీరు కాదు రామారావు గారు ఒక్క నిమిషం ఇంకా మనకి స్థానిక సంస్థల గురించి మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం కాదు మీరు మొత్తం అన్ని అంశాలు ఎవరైతే చాలా పెద్ద టాపిక్ లో అయితే మనకి అలా కాకుండా ఇవాళ ఏంటి దేని గురించి మాట్లాడుకుంటాం దాని గురించి మాట్లాడుకుంటాం. ఒక్క నిమిషం విభజన హామీల గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడిగితే ఆయన నోరు మీద పడకుండా డైవర్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదంటున్నారు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అని అలా కాదు మనం గంటా బజాయించడం కాదు ఇక్కడ రామారావు గారు. ఒక్క నిమిషం రామారావు గారు వాళ్ళు చెప్తారని కాదు, కానీ నిజంగా అందులో ఏది అందట్లేదు అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ పేరుకి చాలా ప్రాముఖ్యత ఉంది. దయచేసి ఆ పేరు తాలూకు విలువలు మాత్రం తగ్గించబాకండి. ఎందుకంటే రామారావు గారు ఈ మాట నేను అన్నాను, మీరు ఒక ఆలోచన చేయాలి. ఒకప్పుడు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ అంటే ఏదో పైనున్న రాజశేఖర రెడ్డి గారు కాదండి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. వై అంటే యువకులు. మీరు యువకులకు ఆ రోజు 2 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆ రోజు ఇచ్చారా సార్? శ్రామికులు ఆ రోజు రోడ్లెక్కి ఉద్యోగ కల్పనలో ఆల్ టైమ్ రికార్డు మా జగన్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు తెలుసుకోండి. రామారావు గారు చెప్పనివ్వండి. ఒక్క నిమిషం చెప్పనివ్వండి. మీరు అందరికీ ఆన్సర్ రైతులు మోసం చేసిన పార్టీ. మీరు ఆ రోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ పార్టీ అంటే వైసీపీ అని మీరు అనుకుంటున్నారు. ఏముంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు, కానీ తల్లిని ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీలో పంపించారు? అంటే కాంగ్రెస్ లో కూడా మీరు పి అంటే పార్టీ, మీ ఎమ్మెల్యేలు కూడా అధికారులు ఉండేటప్పుడు మిగతా పార్టీని తెలిపిన చరిత్ర సార్ వైసీపీ పార్టీది.